నా చెల్లెలు మేము కలిసి వ్యాపారం చేసుకుంటుంటే ఊర్లోంచి గంటేశారు, చంపేసినారు. ఎందుకంటే మా ఊర్లో ఎక్కువ మంది ప్రజలు ఉండేవారు. మా ఊర్లో ఒకసారి ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ లో మా ఊరు నుంచి ఒక ఆయన పార్టిసిపేట్ చేసినాడు. ఆయన చూడ్డానికి మంచి ఆయనలా ఉంటారు, కానీ లోపల చాలా చెడ్డవాడు. వాడు ఏం చేసినాడంటే మమ్మల్ని మంచిగా చేసుకొని మేము కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. వెనకాల ఒక ఊరంతా ఉండేది. నేను ఏం చెప్తే మా ఊరు కూడా అదే చేస్తా ఉంటుంది. అందుకే ఆ ఎలక్షన్స్ ఓడు మమ్మల్ని మంచిగా చేసుకున్నాడు. మేము వాడిని ఎందుకు చంపాలనుకున్నామంటే వచ్చే ఎలక్షన్స్ లో మేము వాడికి ఓటేస్తే లైట్లు రోడ్లు వేపిస్తా అన్నాడు, మాటిచ్చినాడు. అందుకని మేమందరం వాడికే ఓటేసాం. ఆ ఓటేసినందుకు పొగరు ఎక్కువ వచ్చి మమ్మల్ని చెడ్డగా చూడడం మొదలుపెట్టాడు. ఒకరోజు వ్యాపారం చేసుకోవడానికి నేను మా చెల్లి కొట్టుకు వెళ్తాంటే నన్ను పిలిచి పొరపాటుగా కింద పడిన చికెన్ లెగ్ పీస్ ని నాకు ఇచ్చాడు. నాకు తెలియక ఆ చికెన్ ముక్కని నేను మా చెల్లి కలిపి తిన్నాము. దొంగలు పాడైన చికెన్ ముక్కను మాకు ఇచ్చాడు. అంతటితో ఆగలేదు, మమ్మల్ని చంపాలని, మా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొని వెళ్ళాలని. మేము ఒక రోజు అర్ధరాత్రి సైకిల్లో ఇంటికి వెళ్తుంటే వాళ్ళ మనుషులు వాడు వచ్చి మా ఇద్దరిని కత్తితో నరికి చంపేశాడు. వాడి మీద మేమిద్దరం చాలా పగతో ఉన్నాము. వాడిని చంపాలనుకొని ఈ పాడుబట్ట బంగ్లాలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాము. వాడిని చంపాలని కసితో ఇన్ని రోజులు వాడి కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు జరిగింది న్యాయమా అన్యాయమా? మీరు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మేము వాడిని ఈ ఇంటికి వచ్చిన వాళ్ళనుకొని అందరినీ చంపి తింటున్నామురా. ఎందుకు? వాళ్ళు మీరు ఒకటేలాగా ఉన్నారు. మీరు రీసెర్చ్ చేయడానికి ఎందుకు వచ్చారు? కాలం మారింది. ఇప్పుడు రీసెర్చ్ చేసి గోల్డ్ని తీసే ఒక జాబ్ వచ్చింది. దాంట్లో మేమిద్దరం చేరి ఈడేమైనా ఉంటుందేమో అని ఈడికి వచ్చినాం. మీరు ఈ నుంచి వెళ్ళిపోవాలంటే మేమేం చేయాలా? మా ఆత్మలు శాంతించాలంటే వాడిని తెచ్చి మా కళ్ళ ముందరే చంపాలి. వాడు నీలాగే ఉన్నాడు కాబట్టి నిన్ను చంపేస్తా. వాడి పేరేందో చెప్పు. పేరు హనీష్. అబ్బా గట్టిగా చెప్పు. మమ్మల్ని చంపినాడు. వాడి పేరు వెంకట్, వీడి పేరు అనీష్. కావాలంటే వీడి ఐడి కార్డ్ చెక్ చేసుకుంటా. షర్ట్ తాగేసుకో. కరెక్టే. నువ్వు వీళ్ళంటే నేను తీసుకొని వస్తాను. నాకు అదంతా సంబంధం లేదు. చంపుతా. నన్ను మంటల్లో కలిసి చంపేసిన. నన్ను మంటల్లో కలిసి చంపేసినాడు. నా చేతితో చంపేస్తా కాల్చి. దీని నుంచి అని చెప్తావు. నూనె పోయే దీని నుంచి. చేసావు. నేను చెప్పింది నూనె పోయమని.
ఇట్లాంటివన్నీ ఎన్ని చూడలే చంద్రముఖి లాజిక్ ముందే వాడినా హా మీ ఆత్మని ఇంకా శాంతించాయి కదా, ఇంకా ఈ భూమిలో వేసి మీరు ఇంకా వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం అగ్గిపెట్టి ఇచ్చండి. అమ్మయ్యా నువ్వెట్లా బతుకొచ్చావు? చంద్రముఖి సినిమా చూడలేదా? అదే నేను చేసిన. ఫస్ట్ చంద్రముఖి 1లో డూప్ వస్తాడు కదా రజనీకాంత్, అట్నే నేను చేసిన.